పార్టీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరు శివారు ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ఫామ్ హౌస్ లో ఆదివారం రాత్రి జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో పలువురు సిటీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 70 మంది యువకులు, 30 మంది యువతలు ఉన్నారని చెప్పారు. కానీ ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని సమాచారం. హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకల కోసం ఫామ్ హౌస్ ను బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు. ఇక రేవ్ పార్టీలో దొరికిన ప్రముఖుల పేర్లను ఎఫ్ఐఆర్ లో పోలీసులు చేర్చలేదని తెలుస్తోంది. 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని వారు పేర్కొన్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటీ నటులతో పాటు వ్యాపార, రాజకీయ ప్రముఖులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. పార్టీలో నిషేధిత డ్రగ్స్, 17 గ్రాముల MDMAతో పాటు గంజాయి, 20కి పైగా లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి హాజరైన వారి నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. బెంగళూరు నగర క్రైమ్ విభాగం అదనపు కమిషనర్ చంద్రగుప్త మాట్లాడుతూ, జిఆర్ ఫామ్ హౌస్ లో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీని భగ్నం చేశామని, పార్టీలో డ్రగ్స్ వాడినట్లు ఆధారాలున్నాయని, 17 గ్రాముల MDMA, కొకైన్, హైడ్రో గంజా 6 గ్రాముల చొప్పున స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హైదరాబాద్ కు చెందిన వాసు, అరుణ్ అనే వ్యక్తులు పుట్టినరోజు వేడుకల పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్లు వెల్లడించారు. సన్సెట్ సన్ రైజ్ విక్టరీ పేరుతో జరిగిన ఈ వేడుకల్లో వారి స్నేహితులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు చెప్పారు. పార్టీకి తెలుగు టీవీ ఆర్టిస్టులు, మోడల్స్ హాజరైనట్లు పోలీసులు వెల్లడించారు. వీరితో పాటు పలువురు టెక్కీలు, 25 మంది యువతులు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేశామన్నారు. వీరిలో సిద్దిఖీ, రణధీర్, రాజులను డ్రగ్స్ పెడ్లర్లుగా గుర్తించారు.